జరగబోయే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవానికి ఈరోజు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులు, నగర కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యి రేపు జరగబోయే జనసేన పార్టీ పండుగని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ గ్రామంలో అందరూ విజయవంతం చేయడానికి ముందుకొచ్చారు. గతంలో ఎంత ఉత్సాహంతో జనసేన పార్టీ ఆవిర్భావ సభకి ఒంగోలు అసెంబ్లీ నుంచి తరలి వెళ్ళాము, అంతకి రెట్టింపులు ఉత్సాహంతో ఈసారి బయలుదేరడానికి అందరూ కూడా సిద్ధపడుతున్నాం. ఎవరికి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అందరం కూడా కలిసిమెలిసి బస్సులు కూడా ఏర్పాటు చేసుకొని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రేపు రాబోయే రోజుల్లో కూడా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలోనే జనసేన పార్టీ కూటమి విజయ డాంకా మోగించే విధంగా మేమందరం కూడా కలిసి పనిచేస్తాం. ఈ యొక్క మా పండుగని అందరం కూడా కలిసిమెలిసి ఒక ఇంట్లో పండగ వాతావరణం ఎలా ఉండిద్దో అలాగే ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం కూడా పండగ వాతావరణాన్ని సృష్టించి ప్రజలకి దగ్గరయ్యి ఈ సమావేశం ద్వారా ప్రతి ఒక్క డివిజన్లో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రతి ఇంటికి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తామని చెప్పి మీడియా పరంగా తెలియజేస్తున్నాం. ఈరోజు జరిగిన సమావేశం ముందు మహిళా దినోత్సవం ఈరోజు జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు మిసెస్ శ్రీ సత్యవతి గారు వచ్చారు, మేయర్ గారు వచ్చారు. అది జరిగినప్పుడే ఈరోజు కార్యకర్తల సమావేశం బ్రహ్మాండంగా 300-400 మందితో ఫస్ట్ టైం పెద్ద భారీ ఎత్తున జరిగింది. ఎందుకంటే 14వ తారీఖున మనకి పండగ ఉండడం వలన ఆ పండగకి అందరూ రావటం కోసం అని విధి విధానాలు మాట్లాడుకొని దానికోసం మేము అన్నీ చెప్పామండి. ఈరోజు కార్యకర్తలు వీర మహిళలు అందరూ భారీ ఎత్తున రేపు 14వ తారీఖున ఒంగోలు నియోజకవర్గం నుంచి బయలుదేరుతున్నారు. ఆల్రెడీ 5 నియోజకవర్గాలు నిన్నటితో అయిపోయినాయి. ఈరోజు 6 నియోజకవర్గాలు అయిపోయినాయి. ఇక రేపు ఒక్కటే మార్కాపురం ఒక్కటే ఉంది. ఈరోజు సీఎం సందర్భంగా అది లేట్ అయింది. అది కూడా కంప్లీట్ చేసుకొని మేమందరం కలిసి దీన్ని భారీ ఎత్తున తీసుకెళ్తానికి 14వ తారీఖున ఆ పండగకి అందరం కలిసి మేము వెళ్తున్నాము. అందరూ జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలండి నా విన్నపం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ కూర్చోమ్మ గారు. పెద్దలు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీగురు రియాజ్ గారికి, మొన్న ఎలక్షన్లకు ముందు ఒక విషయం చెప్పారు కాబట్టి నేను కమిటీలో అందరూ ఉన్నాం.